హలో వెల్కమ్ టు రెన్యూ కౌన్సిలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ భావోద్వేగాలు. మనం ఎవరిని పలకరించాలన్నా ఫస్ట్ అడిగే ప్రశ్న మీరు ఎలా ఉన్నారు. నిజంగా ఆ ప్రశ్నకి సమాధానం మనం ఆలోచిస్తే మనకి చాలా సమాధానాలు వస్తాయి. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, దిగులుగా ఉన్నాను. ఈ అన్ని పదాలు కూడా మనం ఎలా ఉన్నాము అనే దాన్ని సూచిస్తున్నాయి. వీటిని అన్నిటినీ భావోద్వేగాలు అంటాం. అంటే ఇవి చాలా మైన్యూట్గా చిన్నగా కనిపిస్తాయి. మనం అసలు వాటిని ఎదుటి వ్యక్తికి కూడా చెప్పం. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నేను కృంగుదలలో ఉన్నాను అన్న మాటలు సహజంగా ఎవరు క్యాజువల్గా మాట్లాడుకోము. మనలో ఉన్న ఈ భావోద్వేగాల్ని మనం అంతగా పట్టించుకోము. కానీ రియల్ లైఫ్లో భావోద్వేగాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఒక హ్యూమన్ బీయింగ్గా మనల్ని మనం డిస్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే వాట్ ఈజ్ అవర్ ఎమోషనల్ స్టేట్, మనం ఏ ఎమోషన్స్ని ఫీల్ అవుతున్నాము అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఒక ఎమోషన్ బదులు ఇంకొక ఎమోషన్తో రీప్లేస్ చేస్తుంటాం. అసలు ఎమోషన్స్ అంటే ఏంటి, భావోద్వేగాలు అంటే ఏంటి? ఎమోషన్స్ అంటే మన న్యాచురల్ రెస్పాన్స్. ఒకటి మనం చూసిన, ఒక శబ్దం విన్నా, లేకపోతే ఒక ఆలోచన వచ్చినా ఇమీడియట్గా మనం ఇచ్చే వెరీ షార్ట్ లివ్డ్ రెస్పాన్స్ ఇస్ ఎమోషన్. ఈ ఎమోషన్స్ ఆర్ భావోద్వేగాలు అనేవి చాలా ఆటోమేటిక్ రెస్పాన్సెస్. మనం అసలు అలాంటి ఎమోషనల్ స్టేట్లో రెస్పాండ్ అవుతున్నామని కూడా తెలుసుకోకముందే ఆ ఎమోషనల్ రెస్పాన్స్ అనేది మనం ఇచ్చేసి ఉంటాం అప్పటికే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని భావోద్వేగాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే సంతోషము, భయం, ఆందోళన, షేమ్ ఫీల్ అవ్వడం, గిల్ట్ ఫీల్ అవ్వడం, అపరాధ భావం, పశ్చాత్తాపం, కోపం, ఇలాంటివన్నీ భావోద్వేగాల కింద ఉంటాయి. ఎక్కువ మంది సైకాలజిస్టులు దేర్ ఆర్ మోర్ దాన్ 72 ఎమోషన్స్ అని చెప్తారు. అంటే 72కు పైగా ఎమోషన్స్ ఉన్నాయని ఎక్కువ మంది సైకాలజిస్టులు చెప్తారు. ఎమోషన్స్ అనేవి యూనివర్సల్గా ఉంటాయి. కానీ నేను ఎమోషన్స్ని అర్థం చేసుకునే విధానము, మీరు ఎమోషన్స్ని అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తింటే మీకు ఆనందం రావచ్చు, లేకపోతే ఒక చిన్న బాబుని చూస్తే మీరు ఆనందపడచ్చు. నా డెఫినేషన్ ఆఫ్ యాంగర్ వేరే అయి ఉండొచ్చు. మీరు వేరే వాటిని చూసి కోపపడచ్చు, నేను వేరే వాటిని చూసి కోపపడచ్చు. సో పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. మనం భావనలు, మనం దాని గురించి డిఫైన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్ అండ్ ఎమోషన్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. బట్ యెట్ మనం వాటిని ట్రేస్ చేసి మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాము. మనం వాటితో డీల్ చేసి రెన్యూ చేసుకోవచ్చు, రీథింక్ చేయొచ్చు. ఒక ఎమోషన్ని అన్హెల్దీ వేలో యూస్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మనం భావోద్వేగాల్ని ఏ పరిస్థితిలో యూస్ చేయాలి. భావోద్వేగాలు అన్నీ మంచివే, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. అన్నీ మంచివే. కోపం కూడా ఒకందుకు మంచిదే, ఒకందుకు చెడ్డది. గిల్ట్ కూడా యూస్ చేయాల్సిన సిచ్యుయేషన్లో యూస్ చేస్తే గిల్ట్ కూడా మంచిదే. యూస్ చేయకూడని సిచ్యుయేషన్లో యూస్ చేస్తే అది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం ఒక 5 బేసిక్ ఎమోషన్స్ని మనం ఎట్లా రాంగ్గా యూస్ చేస్తున్నాము, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. సో ఈ ఎమోషన్స్ ఆర్ భావోద్వేగాలు ఏంటంటే భయం ఆర్ ఆందోళన, అపరాధ భావం ఆర్ పశ్చాత్తాపం, విచారం, కోపం ఆర్ కలత చెంది ఉండటం. ఫస్ట్ది భయం. భయం అనేది చాలా సహజమైన భావోద్వేగం. పిల్లలు భయపడతారు, మనం కూడా కొన్ని చూసి భయపడతాం. ఇది ప్రమాదం, లేకపోతే మనం తెలియని దాని దగ్గరికి వెళ్తున్నాము, దాన్ని బట్టి భయపడుతూ ఉంటాము. అది జస్ట్ మన ఇన్నర్ బీయింగ్లో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అసౌకర్యమైన ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది ఈ భయం అనేది. ఇట్ ఈస్ అ గుడ్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనకి పరీక్ష ఉంటే మనం మంచిగా ప్రిపేర్ అవ్వకపోయినా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ అన్నోన్ జోన్. అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా రాస్తాము అది తెలియదు కాబట్టి కొంచెం భయం ఉంటుంది. లేకపోతే పాముని చూస్తే భయం వస్తుంది, ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ అనేది చాలా హైగా ఉంటుంది, ఆ థ్రెట్ అనేది చాలా ఇమీడియట్గా ఉంది కాబట్టి భయం వస్తుంది. అదే ఆందోళనని మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక ఇంటెన్సిటీ తగ్గితే, లేకపోతే ఆ థ్రెట్ అనేది ఒక 2-3 months తర్వాత ఉంది అన్నప్పుడు ఆందోళనకు గురవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్కి ఇంకొక 2 నెలలు ఉన్నాయంటే మేబీ స్టూడెంట్స్ ఆందోళన చెందుతారు. అయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీ తగ్గి ఉంటుంది. ఇది ఆందోళన. భయం అనే ఈ ఎమోషన్ని మంచి సందర్భాల్లో ఎలా యూజ్ చేయాలి చూద్దాం. మంచి భయం మనల్ని హాని నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అగ్ని భయం అనుకోండి,
మంటల్ని తాకకుండా కాలిపోకుండా మనకి హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు బైక్ ఫాస్ట్గా నడపడం అంటే భయం అంటే ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇట్ హెల్ప్స్ అస్. అది మనం లిమిట్లో డ్రైవ్ చేయడానికి మనకు సహాయపడుతుంది. పరీక్షలో విఫలమవుతాము అన్న భయం ఉన్నప్పుడు స్టూడెంట్స్ బాగా చదివి బాగా ప్రిపేర్ అవుతారు. అనారోగ్యానికి గురవుతాము అన్న భయం ఉన్నప్పుడు మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కలిగి మంచి ఎక్సర్సైజింగ్ హ్యాబిట్స్ కలిగి ఉంటాం. సో ఈ భయాన్ని మంచిగా యూజ్ చేయడం వల్ల ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. అదే సేమ్ భయాన్ని మనం కొన్ని సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తాము. ఇది అంతగా యూజ్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ కాదు, బట్ స్టిల్ మనం రోజువారీ పరిస్థితులను బట్టి మనకు అలవాటైపోయి ఈ భయాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వైఫల్య భయం అంటే ఫెయిల్యూర్ అవుతామేమో, ఇది ఒకవేళ ట్రై చేస్తే నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడి లైఫ్ లాంగ్ ఆ భయంలోనే ఉంటారు. అలా భయపడడం వల్ల అవకాశాలు తీసుకోలేము, కొత్త విషయాలు ట్రై చేయలేము. తిరస్కరణ భయం అంటే ఇది ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నన్ను ఎవరన్నా తిరస్కరిస్తారేమో, నేను వాళ్ళతో ఏమన్నా చెప్తే నన్ను వాళ్ళు తిరస్కరిస్తారేమో అని సంబంధాలను ఏర్పరచుకోకుండా లేదా మాట్లాడకుండా ఈ భయం అనేది ఆపేస్తుంది. బహిరంగంగా మాట్లాడే భయం అంటే పబ్లిక్ స్పీకింగ్. ఇది కెరియర్లో లేకపోతే పర్సనల్ గ్రోత్లో వచ్చే అవకాశాలని కోల్పోయేలా చేస్తుంది. మార్పుని గురించి చాలామంది భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ కొంతవరకు భయం ఉండడం ఓకే, బట్ ఎక్కువ భయపడిపోయి ఇంకా మార్పు అనే దాన్నే వాళ్ళు జీవితంలో ఇష్టపడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్పుకి మంచి భయం కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ కొత్త ప్లేస్ గురించి స్టడీ చేస్తాము. అక్కడ మనకున్న అవకాశాలు ఏంటి, లేకపోతే ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి స్కూలింగ్స్ ఏంటి, మంచి ఇల్లు ఎక్కడ ఉంటాయి, ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసి మంచి అవకాశాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి అపరాధ భావం లేకపోతే పశ్చాత్తాపం. అపరాధ భావం అంటే ఏదైనా తప్పు చేసినందుకు దాని బాధ్యతని మనమే వహిస్తాము, అదే అపరాధ భావం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్కి అబద్ధం చెప్పినప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏంటంటే అపరాధ భావం, అయ్యో నేను అనవసరంగా అబద్ధం చెప్పాను అని. పశ్చాత్తాపం అంటే మీరు చేసిన లేదా చెయ్యని పనికి దాని గురించి మీరు విచారిస్తూ ఉంటారు, అదే పశ్చాత్తాపం. ఈ అపరాధ భావం కూడా పాజిటివ్ వేలో యూజ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఈ అపరాధ భావం తప్పుల నుండి నేర్చుకోవడానికి, మన ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి, మోరల్ వాల్యూస్ని ఇంకా ఎక్కువ వాల్యూ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి భావనలను దెబ్బతీసిన తర్వాత మనం బాగా ఫీల్ అవుతాము, అపరాధ భావం కలిగి ఉంటాం. అలాంటి భావన ఉన్నప్పుడు మనం వెళ్ళి క్షమాపణ చెప్తాము, ఆ సంబంధాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోగలుగుతాము. వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు అపరాధ భావం కలిగి ఉంటారు. అయ్యో నేను చెప్పాను, నేను మాట ఇచ్చాను, నేను మాట చేయలేకపోయానే అని బాధపడినప్పుడు నెక్స్ట్ టైం ఆ ప్రామిస్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. టైం వేస్ట్ చేశాము అన్న అపరాధ భావం ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళ టైంని ప్లాన్ చేసుకొని ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఇదే అపరాధ భావాన్ని అతిగా లేకపోతే అనవసరంగా యూజ్ చేస్తే సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా ఉంటుంది. కొంతమంది వేరే వాళ్ళకి నో చెప్పినందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. గిల్ట్ ఫీల్ అవ్వకుండా నో చెప్పగలగాలి, ఎందుకంటే ఇది మన సరిహద్దుల్ని నిర్ణయించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కొంతమంది వేరే వాళ్ళని ఇబ్బంది పట్టినందుకు వీళ్ళు గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. మన చేతిలో లేని దాని గురించి, మన చేతిలో లేని ఇతరుల ఎమోషన్స్ గురించి మనం గిల్ట్ పెట్టుకుంటే మనకేమొస్తుంది? గిల్ట్ ఫర్ బీయింగ్ హ్యాపీ. దిస్ ఇస్ సర్ప్రైజింగ్. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది వేరే వాళ్ళకి డబ్బులు లేవేవి, చాలా మందికి అన్నం తినడానికి అన్నం లేదే అని వీళ్ళు తినే అన్నాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఇవి అన్హెల్దీ వేస్ ఆఫ్ ప్రాసెసింగ్ గిల్ట్. మనం ఇటువంటి సిచ్యుయేషన్స్ లో గిల్ట్ ని మనం యూస్ చేయకూడదు. నెక్స్ట్ విచారం అంటే సాడ్నెస్, బాధ. అంటే సాధారణంగా నష్టపోయిన, నిరాశలో ఉన్న బాధ కలుగుతుంది. మనం మనుషులంగా చాలా సిచ్యుయేషన్స్ గుండా వెళ్తూ ఉంటాం. సో చాలా విచారకరమైన పరిస్థితుల నుంచి కూడా మనం వెళ్తూ ఉంటాం. సో ఈ ఎమోషన్ని చాలా కేర్ఫుల్గా, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ కాలం ఉన్నా ప్రాబ్లమే, కొంతకాలం ఉన్నా ప్రాబ్లమే. సో దీన్ని యూస్ చేసే కొన్ని హెల్దీ వేస్ ఏంటో చూసుకుందాం. ఈ ఆరోగ్యకరమైన విచారం మనం యూస్ చేసే ప్లేసెస్ ఎలా ఉంటాయంటే, ఫీలింగ్ సాడ్ అంటే ఇప్పుడు ఎవరన్నా మనకు ప్రియమైన వారు చనిపోతే మనం చాలా బాధగుండా వెళ్తాం. ఇలా బాధపడడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, బికాస్ దట్స్ ఎ గ్రీవింగ్ ప్రాసెస్. దాంట్లోనే మనకి కంఫర్ట్ ఉంటుంది, దాంట్లోనే మనం ఆనందం పొందుతాం.
అయితే ఇక్కడ ఒక పాయింట్ అడ్రస్ చేయాలి. ఎక్కువ మంది నేనేం విన్నానంటే అబ్బాయిలు ఏడవకూడదు, లేకపోతే నువ్వు మగోడివి నువ్వు ఏడవడం ఏంటి అని. యాక్చువల్లీ ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల మనం అనవసరంగా మెన్ని కానీ అబ్బాయిల్ని కానీ చాలా సఫోకేట్ చేస్తూ ఉంటాం. హూజ్ రూల్ ఈజ్ దట్? మీరు ఎవరు చెప్పారు అబ్బాయిలు ఏడవకూడదు లేకపోతే బాధపడకూడదు అని, లేకపోతే ఏడవడం అనేది వీక్నెస్కి సంబంధించింది అని అంటుంటారు. దట్స్ ఎ మిత్, దట్స్ ఎ లై. యాక్చువల్లీ మనం జరిగిన సిచ్యుయేషన్ని బట్టి ఒక హెల్దీ రియాక్షన్ ఇవ్వడం అనేది మంచి మెంటల్ హెల్త్ని చూపిస్తుంది. సో అబ్బాయిలు ఏడవకూడదు ఇలాంటి రూల్స్ అన్నిటినీ మనం పక్కన పెట్టాలి. వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చి ఒక టెస్ట్ ఫెయిల్ అయినందుకు బాధ. యాక్చువల్లీ టెస్ట్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నాము అంటే కొంచెం మనకి ఎక్కడో తగిలింది. దానివల్ల మనం ఏమవుతామంటే మోటివేట్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్కి మంచిగా ఎక్కువ ప్రిపేర్ అవుతాం. ఫ్రెండ్ మనల్కి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం బాధపడతాం, విచ్ ఈజ్ అ వెరీ హెల్దీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్. ఇదే సాడ్నెస్ని మనం అన్హెల్దీ వేలో యూస్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? కాన్స్టెంట్ సాడ్నెస్ ఓవర్ పాస్ట్ మిస్టేక్స్, అంటే ఎక్కువ కాలము జరిగిపోయిన దాని గురించే బాధపడుతూ, చాలా ఇంపార్టెంట్, బాధపడాల్సిందే కానీ ఎంతకాలం బాధపడతాం? దేర్ షుడ్ బి ఎ స్టాప్. నెక్స్ట్ వచ్చి ఫీలింగ్ సాడ్ అండ్ ఐసోలేటింగ్, అంటే ఎక్కువ కాలము అట్లా ఐసోలేట్ అయిపోయి బాధగా ఉన్నప్పుడు మనము డిప్రెషన్కి గురవుతాం. ఈ లిస్ట్లో లాస్ట్ది కోపం ఆర్ అప్సెట్ ఆర్ కలత చెందడం. అంటే కోపం అంటే సహజంగా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు లేదా తప్పు జరిగినప్పుడు ప్రతిస్పందనగా వచ్చే చాలా సహజమైన భావోద్వేగమే ఈ కోపం అనేది. ఒకవేళ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే దాన్ని కోపం అంటాము, లేకపోతే ఇంటెన్సిటీ తక్కువ ఉంటే కలత చెందడం అంటాము. కోపాన్ని రైట్ ప్లేసెస్లో యూజ్ ఎలా చేస్తామో చూద్దాం. అన్యాయం పట్ల కోపం. ఒకవేళ ఒక అన్యాయం జరిగింది, దానికి ఖచ్చితంగా కోపం రావాలి, ఎందుకంటే జరిగింది మనకి అన్యాయం కాబట్టి. అది న్యాయం కోసం పోరాడేలా హెల్ప్ చేస్తుంది, తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మన పర్సనల్ ఫెయిల్యూర్స్ మీద మనకి కోపం రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ పని చేయడానికి, మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనకి ఉన్న చెడు అలవాట్లని బట్టి మనకి కోపం వస్తే అది చాలా మంచి విషయం, ఎందుకంటే అది మనకి సెల్ఫ్ డిసిప్లిన్ని ఎంకరేజ్ చేస్తుంది, పాజిటివ్ చేంజ్కి హెల్ప్ చేస్తుంది. సో కోపము ఇలాంటి విషయాల్లో యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఈ కోపాన్ని చాలా రాంగ్ వేస్లో డీల్ చేయడం వల్ల మనకి చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లింగ్ ఎట్ లౌడ్ వన్స్, అంటే మన ప్రియమైన వారి మీద అరుస్తూ ఉంటాము, కోపం వచ్చి అరుస్తాము, కానీ బ్రేక్ అయ్యేది రిలేషన్షిప్, అది మనం ఆలోచించాం. నెక్స్ట్ చాలా కాలం పాటు పగ పెంచుకోవడం. ఈ కోపం వల్ల బాగా లోపల పెంచేసుకుంటూ ఉంటారు కోపం. దానివల్ల ఒత్తిడికి గురవుతుంది. సమస్యలను పరిష్కరించడానికి బదులు దూకుడుగా స్పందిస్తూ ఉంటాము. దీనివల్ల సంఘర్షణకు గురవుతూ ఉంటాము. ప్రతికూల పరిణామాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతిగా సంతోషపడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒకళ్ళ బర్త్డే అయితే ఇండియాలో నేను గమనించింది ఏంటంటే ఎవరు పడుకుంటున్నా సరే, ఎవరు బాగాలేపోయినా సరే వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ బర్త్డే వచ్చింది కాబట్టి వాళ్ళు ఫైర్ క్రాకర్స్ మిడ్నైట్ 12 o'clockకే కాల్చాలి. అది మీకు అతిగా ఆనందాన్ని ఇస్తుంది, కానీ అది వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఏ ఎమోషన్ అయినా దాన్ని రైట్ ప్లేస్లో రైట్ టైంలో యూస్ చేసినప్పుడే ఆ బ్యూటీ అనేది, ఆ ఎమోషన్కి వాల్యూ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే మనకి రైట్ టైంలో యూస్ చేయాల్సిన ఎమోషన్ని రాంగ్ టైంలో యూస్ చేస్తాము. యూస్ చేయాల్సిన రైట్ ఎమోషన్ యూస్ చేయకుండా రాంగ్ ఎమోషన్ని యూస్ చేస్తాము. ఎమోషన్స్ అన్నీ మంచివే, బట్ వేర్ ఆర్ వి యూజింగ్ దెమ్, హౌ ఆర్ వి యూజింగ్ దెమ్? అన్హెల్దీ వేస్లో యూస్ చేస్తే అన్నిటికీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కోపం కూడా మంచిదే, అది యూస్ చేయాల్సిన వాటి మీద యూస్ చేయాల్సిన సమయంలో యూస్ చేసినప్పుడు మాత్రమే. మనం చూసుకున్న ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మనం ఎక్కడైనా యూస్ చేయాల్సిన ఎమోషన్ అన్హెల్దీ వేలో యూస్ చేస్తున్నామా? మనం ఏమైనా మార్పులు చేసుకోవచ్చా? ఎమోషన్స్ మనకి ఒక బహుమానం లాంటిది, వాటిని చాలా ప్రెషియస్గా ట్రీట్ చేయాలి. ఎమోషన్స్ అనేవి మనల్ని అర్థం చేసుకోవడంలోనూ వేరే వాళ్ళని అర్థం చేసుకోవడంలోనూ తోడ్పడే ఒక మంచి ఆయుధం అనుకోండి, లేకపోతే ఒక మంచి టూల్. అది చాలా పవర్ఫుల్ టూల్ యాక్చువల్లీ. ఈ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అన్నిటినీ
ఒక హెల్తీ వేలో, బ్యాలెన్స్డ్ వేలో యూస్ చేయడం వల్ల మనందరికీ మంచి మెంటల్ హెల్త్ కలిగి ఉంటాము. టేక్ కేర్.